నగర శివార్లలో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. గాజుల రామారం పరిధిలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అయితే హైడ్రా చర్యల్ని స్థానికులు వ్యతిరేకించడంతో హై టెన్షన్ క్రియేట్ అయింది. ఇంతకీ ఆ భూమిని కబ్జా చేసిందెవరు? ఇళ్లు నిర్మించి జనాలకి అమ్మిందెవరు? ఆ కబ్జా వెనుకున్న బడా నేతలు ఎవరు? ప్రభుత్వ భూములు ఆక్రమించారంటూ హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా పరిధిలోని గాజుల రామారంలో హైడ్రా రంగంలోకి దిగింది. హబీబ్ బస్తీ, బాలయ్య నగర్, గాలి పోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీ, రాజరాజేంద్ర లో కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. హబీబ్ బస్తీలో రాళ్లు రువ్వారు జనం. స్థానికుల రాళ్ల దాడిలో జేసీబీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇళ్లలోని వారిని ఖాళీ చేయించి కూల్చివేతలు నిర్వహించడంతో బాధితులు రోడ్డెక్కారు. చిన్నపిల్లలతో కలిసి జేసీబీలను అడ్డుకున్నారు. బతుకమ్మ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కట్ చేసిన కరెంటు తీగలను పట్టుకుని నేలపై పడుకొని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. తాము కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దని అధికారులను వేడుకున్నారు. సర్వే నెంబర్ 308 ప్రైవేట్ స్థలం. ఈ స్థలంపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఇళ్లను కూల్చివేయడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడ గరీబోళ్ళు 30 సంవత్సరాలు కట్టుకొని ఉన్నారు సార్. అప్పుడు ఏమంటే మీకు పర్మిషన్ ఉందా, ఎందుకు కట్టుకొని ఉన్నారు అని అడుగుతున్నారు వీళ్ళు వచ్చి. హైడ్రా అసలు గరీబోళ్ళ ఇండ్లు కాపాడనుకుందా, చెరువులు కాపాడనుకుందా? అసలు ఏందో అర్థమైతే గరీబోళ్ళ ఇండ్లు ఎందుకు గులగొట్టారు సార్? హైడ్రా అనేది చెరువులు కాపాడాలి, కానీ గరీబోళ్ళ ఇండ్ల మీద ఎందుకు పడుతున్నారు సార్? మేమందరం కూలి పని చేసుకునేటోళ్ళం. మేమందరం ఇక్కడ ఇండ్ల మీద గరీబోళ్ళ ఇట్లా గులగొట్టడం కరెక్ట్ కాదు సార్. అసలు హైడ్రా ఉన్నది కరెక్ట్ పద్ధతి కాదు సార్. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు బాధితులు. హైదరాబాద్ ఇలా వస్తున్నారని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎవరు చెప్పేటోళ్ళు కూడా మాకు తెలియదు, మాకు చెప్పలేదు. దక్కాదక్క వచ్చేసిర్రు, అకస్మాత్తుగా వచ్చేసి అన్ని కూలగొట్టేసిర్రు. పిల్లల బుక్స్, సామాన్లు, గిన్నెలు అన్ని బయటేసేసిర్రు. పిల్లల గురించి ఆలోచించలేదు, చదువుల గురించి ఆలోచించలేదు, ఆడల గురించి, సంసారాల గురించి, గరీబ్ వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించలేదు. ఆలోచించకుండా మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇట్లా వస్తున్నామని ముందు కూడా ఏది చెప్పలేదు, ఏ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. మళ్ళీ పిల్లల చదువులు ఎట్లా గవర్నమెంట్ మాకు ఏదో ఒక సమాధానం చెప్పాలి. గాజుల రామారంలోని బాలయ్య బస్తీలోనూ 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాదారులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయించారు. దీనిపై ఫిర్యాదులు అందడంతోనే ఆక్రమణలను తొలగించి భూముల స్వాధీనానికి చర్యలు చేపట్టినట్టుగా హైడ్రా చెబుతోంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించిన 275 ఎకరాల్లో 100కు పైగా ఎకరాలు కబ్జాకు గురయ్యాయంటోంది హైడ్రా. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు హైడ్రా గుర్తించింది. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. ఈ భూ కబ్జా వెనుక కొంతమంది అధికారులతో పాటు స్థానిక నేతలు ఉన్నారన్నారు. 12 నుంచి 15 వేల కోట్ల విలువైన 275 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ చేస్తామన్నారు. ఇంతకీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందెవరు? ఇళ్లు నిర్మించి జనాలకు అమ్మిందెవరు? ఆ బస్తీలకు అధికారులు కరెంటు కనెక్షన్లు, నల్లా కలెక్షన్లు ఎలా ఇచ్చారు? ఈ మొత్తం తతంగం వెనక ఎవరున్నారు అనేది తేలాల్సి ఉంది.